దేవుని పిల్లలారా, చిన్నప్పటి నుంచి వాక్యాన్ని నేర్పించాలండి. వాక్యాన్ని నేర్పించాలి. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం. చాలామంది పిల్లలు ఉన్నారు. కొంతమంది పిల్లలను చూస్తే నాకు సంతోషం. వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళు వచ్చేస్తారండి బాబు చర్చికు. ఆవిడ పెద్ద పిల్లలు, వాళ్ళు పెద్ద పిల్లలు. చాలా కొంతమంది పిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొంతమంది ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు కడుపు నిండిపోతూ ఉంటుంది. వచ్చేస్తారండి, మందిరంలోకి వచ్చేస్తారండి. వచ్చేసి అలా కూర్చునేస్తారు, వాక్యం వినేస్తారు, వెళ్ళిపోతారు. కొంతమంది పిల్లలను భంగపడాలి, చర్చికి రమ్మన్నాను. భంగపడాలి, 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 భంగపడాలా? భంగపడాలనా? సినిమాకు పోవడానికి భంగపడాలనా? షికార్లు పోవడానికి భంగపడాలనా? అంటే తప్పు వాళ్ళది కాదు, వాళ్ళని కన్నా తల్లిదండ్రులు. రేపు లెక్క చెప్పాలి వీళ్ళంతా. ఊరికే అనుకుంటున్నారా? కాబట్టి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం పెట్టి పెద్ద చేయాలో తెలుసా? వాక్యం. ఈ అన్నం ఇచ్చింది, ఈ నీళ్ళు ఇచ్చింది, ఎన్ని ఇచ్చింది దేవుడు అని చెప్పి నువ్వు ప్రారంభించాలి. నువ్వు బ్రతుకున్నంత వరకు ఇదే చెబుతూ వాడిని ఎలా పెంచాలంటే దేవునిలో పెంచు, దేవునిలో పెంచు, దేవునిలో పెంచు. నెంబర్ 1 దేవునిలో పెంచు. అప్పుడు వాడు ఏమైపోతాడంటే దేవుడు అయిపోతాడు. వాడు ఆడున్నా నువ్వు భయపడాల్సిన అవసరం లే. వాడు ఎక్కడున్నా నువ్వు భయపడాల్సిన అవసరం లే. నిజమండి. దేవుని పిల్లలారా, మీ పిల్లలు కనపడకపోతే మీరు భయపడతారు. అమ్మో ఎటుపోయింది అమ్మాయి, అమ్మో అమ్మో అమ్మాయి కనపడలే, అమ్మాయి కన అంత భయం ఎందుకు? నువ్వు దేవునిలో పెంచుంటే ఎక్కడున్నా భయపడాల్సిన అవసరం లేదు. అబ్బాయి కనపడలేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు క్షేమంగా ఇంటికి వస్తాడు. ఎందుకు? పెరిగింది ఎక్కడ? దేవునిలో పెరిగినోడు ఏ అపాయం వాడు ఎందుకు రాదు.